ఈరోజు మీకు చెప్తున్నానండి, ప్రపంచంలో అన్ని దేశాలలో మీరు లెక్కేయండి, క్రైస్తవుల జనాభా ఎక్కువ ఉంటుంది. దేనికి స్తోత్రం చెప్పండి. ఒక నాస్తికుడు బైర్ నరేష్ అని, ఆయన మొన్న ఒక వీడియో 2-3 వీడియోలు చేశాడు. ఏంటంటే ఒక దేవత చెప్పుకుంటున్నాడు, క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు, మరి నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అడుగుతున్నాడు. ఎవరు ఎక్కువైపోతున్నారు? క్రైస్తవులు ఎక్కువైపోతున్నారంట. ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఉంటారు? మీకు బాగా అర్థం చెప్తాను. హింసింపబడిన దేశాలలో కూడా యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్య ప్రతి ఓడు ఏమైపోయాడంటే బైబిల్ని ఎలాగ అనగదొక్కాలి, యేసుప్రభు మతాన్ని ఎలాగ అనగదొక్కాలి. నేను చెప్తాను, డాడీ ఎన్ని చేసినా యేసుప్రభుని ఆపేది ఎవ్వడు లేరు. దేవునికి స్తోత్రం. ఒక నాస్తికుడే సాక్ష్యం చెప్తున్నాడు, ఇదిగో యేసుప్రభు నమ్ముకున్న క్రైస్తవం ఎక్కువైపోయింది, ప్రపంచ జనం వీళ్ళు ఎక్కువ అని అన్నాడంటే అర్థమేంటి తెలుసా? అందరికీ దేవుడు ఒక్కడే, ఆయనే యేసుప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుని వైపు రాకుండా లోకములో ఏది వెళ్ళినా, ఏ దిక్కుకి వెళ్ళినా ఆయన పరిశుద్ధ ఆలయమునకు ఒక రోజు రావాలి. ప్రతి మోకాళ్ళు వంగుతుంది, ప్రతి నాలుక యేసే దేవుడు అని ఒప్పుకునే ఒక రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నేనేం చేస్తాను? ఎవరు నీ అమ్మక కుటుంబంలో ఎందుకు రారంటే పై వచనాలన్నీ చెప్తాడు. పై వచనం 1వ వచనం 2వ వచనం విలాపాక్యాలు. ఏ పట్టణం అండి? జనం, విస్తారమైన జనం ఉన్నారు. చాలామంది ఉంటారు ఇంట్లో, అందరూ వస్తారు ఇప్పటికి. ఒక ఇంట్లో విస్తారంగా జనం ఉంటారు, లేదా ఒక ప్రాంతంలో విస్తారంగా జనం ఉంటారు. వస్తారా? జనభరితమైన పట్టణమా ఏమైపోయింది? ఏకాకి. ఏకాకి. ఎవరికి ఎవడ లేడు, ఏకాకి అయిపోయి దుఃఖ. చూడండి, ఒక జనభరితమైన పట్టణం దుఃఖాక్రాంతురాలు అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఏమైపోయిందండి? విధవరాలంటే విధవరాలు వంటిది ఆయన అంటే భర్త సపోర్ట్ లేదు. ఏకాకి అన్నాడు కదా ఇందాక. భర్త సహాయం లేకపోతే భార్య ఎలా బతుకుద్ది? విధవరాలు వంటిది ఆయన. ఒకప్పుడు బాగా అన్యజనులో ఎవరు చాలా గొప్పలు రా అని అనిపించారు. ఒకప్పుడు